సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చిన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ పరీక్షల్లో చాలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా చాలాసార్లు రిపీట్ అయ్యేటువంటి క్వశ్చన్లు, మంచి యాక్టివ్ క్వశ్చన్ అంటే చాలా ఇదిగా ఉండేటువంటి క్వశ్చన్స్ చూడబోతున్నాం. అందులో ఒకటి మెన్సురేషన్ అంటారు, మనము జ్యామితి అంటారు. సో దాంట్లో జామెట్రీలో ఒక మంచి ప్రాబ్లం ఏంటంటే, ఒక పార్క్ ఉంది, రెక్టాంగులర్ పార్కు. దానికి పొడవేమో 55 మీటర్లు ఉంది, వెడల్పేమో 45 మీటర్లు ఉంది. దాని చుట్టూరు బయట వైపు 5 మీటర్ల వెడల్పు ఉండేటువంటి దారి ఉంది. ఆ దారి యొక్క వైశాల్యం ఎంత కనుక్కోవాలి అని అడుగుతారు. ఇప్పుడు మనం దాని గురించి ఎట్లా కనుక్కోవాలో ఈజీగా తెలుసుకుందాం. ముఖ్యంగా మామూలుగా మనం ఏం చేస్తామంటే, పుస్తకాలు ఏ పుస్తకంలో చదివినా కూడా అవుటర్ ఏరియా అని చెప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే, బయట ఏరియాని లోపల ఏరియాని తీసేసేసి క్యాలిక్యులేషన్ చేస్తారు. అది ఎట్లాగంటే, ఇప్పుడు లెంత్ ఎంత అనుకున్నాం, పొడవు 55 అన్నారు కాబట్టి రెండు వైపులా పాత్ ఉంది కాబట్టి అది 55 + 10, 5 5 10, 65 అనేది ఏమో బయట లెంత్. అట్లాగే బయట వెడల్పు వచ్చి 45 + 10 55. ఈ రెండు మల్టిప్లై చేస్తే బయట ఏరియా వస్తుంది. ఆ తర్వాత ఒరిజినల్ పార్క్ ఏరియా 55 × 45 కాబట్టి రెక్టాంగులర్ పార్క్కి అవి రెండు తీసేసి ఆ డిఫరెన్స్ అనేది 60 చెప్తుంటారు. కానీ మనం ఇదంతా చేసుకుంటే చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, వేరే పద్ధతిలో అసలు పెరిమీటర్, అసలు ఉన్న పార్క్ ఎంత, లెంత్ 55, బ్రెడ్త్ ఏమో 45, అంటే L+B 100, పెరిమీటర్ అంటే డబల్ 200. ఈ 200ని 5 పెట్టి మల్టిప్లై చేస్తే 1000 అనేది ఒక ఏరియా వస్తుంది, మెయిన్ ఏరియా. అప్పుడు దాంట్లో ఈ 4 పార్ట్స్ కలవలేదు మనకి. ఈ 4 పార్ట్స్ ఈచ్ కార్నర్లో 5 × 5 4 ఉంటాయి, అంటే 25 × 4 అంటే 100. సో 1000 + 100 ఎంత అయింది, 1100 అనేది మనకి ఈజీగా ఓరల్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేసానికి పెన్ పెట్టడం, ఫార్ములా యూజ్ చేయడం ఏం అవసరం లేకుండా. అయితే దీనికి కూడా ఫార్ములా అనేది రాయటం ఎట్లా అనేది, ఈ పద్ధతికి ఫార్ములా నేను లాస్ట్లో చెప్తాను. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒకవేళ ఈ పాత్ కానీ లోపల ఉందనుకో, పార్క్కి లోపల ఉందంటే అప్పుడు చూడండి, ఇట్లా పార్క్కి లోపల వైపు ఉంది. సో అప్పుడు లోపల వైపు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, మనము ఇట్లా 4 కార్నర్లలో మనకు పెరిమీటర్ విట్టేసినప్పుడు మనకేమవుతుందంటే ఎక్స్ట్రాగా వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే, ఒరిజినల్ ఏరియాని చూసుకొని, అంటే 55 + 45 100, డబల్ 200 × 5 1000 వరకు వచ్చేసిన తర్వాత మైనస్ ఈ 4 టైమ్స్ అనేటువంటిది తీసేస్తాం దాంట్లో, అంటే 100 తీసేస్తాం. సో 900 అని వచ్చేస్తుంది. సో ఇందాకేమో మనకి 1100 వచ్చింది, ఇప్పుడు 900 వచ్చింది, పార్క్ కానీ లోపల ఉంటే. అట్లా కాకుండా పార్కు ఒకవేళ మధ్యలో అడ్డంగా ఉంది అన్నాడు, పొడవుకి వెడల్పుకి కూడా మధ్యలో ఉంది అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఒక లెంత్ ఒక బ్రెడ్త్ అంటే 55 + 45 తీసుకొని దానికి అంటే 100కి × 5 500 అవుతుంది. అప్పుడు అక్కడ మనకి ఈ మధ్యలో రెండు ఈ క్రాస్ దగ్గర ఒకసారి ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 5 × 5 25 తీసేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే, పార్కు కానీ మధ్యలో ఉంటే 475 అనేది మనకి ఏరియా అవుతుంది. సో ఈ విధంగా మనము పార్కు కానీ బయట ఉంటే, ఇప్పుడు ఫార్ములా కూడా రాసుకుందాం. ఏం రాయాలి, పెరిమీటర్ ఇంటూ విడ్త్ ± 4 టైమ్స్ విడ్త్ ఇంటూ విడ్త్. ఇది ఫార్ములా పాత్ ఏరియాకి. ఇది బయట ఉంటేనేమో ప్లస్, లోపల ఉంటేనేమో మైనస్. అట్లాగే మామూలుగా కావాల్సి వస్తే, అంటే మధ్యలో ఉన్నప్పుడైతే L+B × విడ్త్ మైనస్ విడ్త్ ఇంటూ విడ్త్. ఇది ఫార్ములా. సో 3 రకాలుగా కూడా మనం ఓరల్గానే సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. బట్ ఈ ప్రాబ్లం అయితే చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంది. చాలా ఎగ్జామ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. బ్యాంక్ ఎగ్జామ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్, CGL CHSL ఎగ్జామ్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇది అర్థమెటిక్ క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ చాలా వాటిలో. ఇప్పుడు మీకు హోంవర్క్ ప్రాబ్లం ఒకటి ఇస్తున్నాను నేను. ఇప్పుడు మనం చెప్పిన విధంగానే ఒక పార్క్కి లెంత్ వచ్చేమో 60 మీటర్స్ ఉంది, బ్రెడ్త్ ఏమో 30 మీటర్స్ ఉంది, పాత్ విడ్త్ వచ్చి 4 మీటర్స్ ఉంది. ఇప్పుడు మీరేంటంటే, ఇది హోంవర్క్ ప్రాబ్లం తీసుకొని మీరు ఈ పార్క్కి ఇదే పాత్ 4 మీటర్స్ పాత్ అవుట్ సైడ్ ఉంటే పాత్ ఏరియా ఎంత వస్తుంది, అదే ఇన్సైడ్ పార్క్ కానీ ఉంటే అన్ని ఆల్ సైడ్స్ ఏరియా ఎంత వస్తుంది, పార్క్కి మిడిల్లో లెంత్కి బ్రెడ్త్కి ప్యారల్గా కానీ ఉంటే అప్పుడు పాత్ ఏరియా ఎంత వస్తుందో కనుక్కొని నాకు కామెంట్స్లో మీరు పెట్టారంటే మనం డిస్కస్ చేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం క్లారిఫై చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో ఈ విషయం కూడా మళ్ళీ ఇంకోసారి మనము మీకు అర్థమయ్యేటట్టు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు మనము టైమ్ అండ్ వర్క్ సంబంధించి ఒక మంచి క్వశ్చన్ ఒకటి, అంటే ఎక్కువ ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యేటువంటి ఒక మోడల్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఎట్లా చేయాలి, ఎంత త్వరగా చేయగలము అనే దానికి. సో
ఇక్కడ ఏంటంటే టైమ్ అండ్ వర్క్ సంబంధించిన దాంట్లో ఏ అలోన్ కెన్ డూ ఏ వర్క్ ఫుల్ వర్క్ని 6 డేస్లో చేస్తాడు. ఏ అనేవాడు 6 రోజుల్లో పని చేస్తాడు ఫుల్ పని. అట్లాగే బి అనేవాడు ఈ కెన్ డూ ఇన్ 8 డేస్. అయితే వాళ్ళు ఏబి ఇద్దరు కూడా దే హ్యావ్ ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆ వర్క్ని ఫర్ 3200 రూపీస్కి. కానీ వాళ్ళు పని చేసేటప్పుడు సి అనేవాడిని కలుపుకొని మొత్తం ముగ్గురు కలిపి 3 రోజుల్లో పని కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు సి అనేవాడికి ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది, సి షేర్ ఆఫ్ దాంట్లో ఖర్చు ఎంత వస్తుంది అతనికి అనేది చాలా మనకు ముఖ్యమైన విషయం అక్కడ కనుక్కోవాలి. టెక్స్ట్ బుక్ పద్ధతిలో చేస్తే ఎట్లా చేస్తామని చూస్తే చాలామంది ఏం చేస్తారంటే ముందు ఏబిసి ముగ్గురు కలిపి చేశారు కాబట్టి ఏ టోటల్ వర్క్ని 6 డేస్లో చేయగలడు, బి వచ్చి 8 డేస్లో చేయగలడు, సి కూడా కొంచెం చేశాడు మనకి ఎక్స్ డేస్ తెలియదు, సి ఒక్కడ ఎన్ని రోజులు చేస్తాడో తెలియదు మనకి ఎక్స్ డేస్. కాబట్టి దీనికి మనం ఏం చేస్తారంటే మన వాళ్ళు ఒక్కొక్కరు 3 రోజులు చేశారు కాబట్టి ఏ కంట్రిబ్యూషన్ 3/6, బి బై కంట్రిబ్యూషన్ 3/8 అండ్ సి బై కంట్రిబ్యూషన్ 3/x, ఈ 3 కలిపి 1 ఒక వర్క్ అయినట్టు ఇట్లా కనుక్కొని ఆ ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు. అది నార్మల్గా అవుతుంది. తర్వాత ఎక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెమ్యూనరేషన్ అని కావాలి కదా మనకు ముఖ్యంగా. సో ఆ రెమ్యూనరేషన్ దాని ప్రకారం టోటల్ వర్క్లో ఎంత వచ్చిందని దాన్ని మళ్ళీ వేస్తారు. అట్లా ఒక పద్ధతి. అయితే లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ఇంకో పద్ధతి కూడా ఉంది దీంట్లో. ఏ 6 డేస్ చేస్తాడు, బి 8 డేస్ చేస్తాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి 3 డేస్లో చేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 6, 8, 3కి వచ్చేటప్పటికి మనం ఎల్సిఎం లాగా తీసుకొని ఈ మూడింటికి ఎల్సిఎం వచ్చేటప్పటికి 24 డేస్ అనేది టోటల్ వర్క్ కింద తీసుకుంటాం. దీన్ని ఎల్సిఎం అంటారు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ వచ్చి 4 అవుతుంది, బి ఎఫిషియన్సీ వచ్చేటప్పటికి 3 అవుతుంది, సి ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ వచ్చేటప్పటికి 8 అవుతుంది. కాబట్టి ఏ ఎఫిషియన్సీ 4, బి ఎఫిషియన్సీ 3 కాబట్టి టోటల్గా సి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకు 1 అని వచ్చింది. సో 1 డే ఇక్కడ నీకేమవుతుంది, ఇక్కడ 1/8 అవుతుంది అనమాట. సి వచ్చి టోటల్ ఎఫిషియన్సీ ముగ్గురు కలిపితే 1 డేకి 8 చేస్తున్నారు. సో 3 డేస్లో 24 చేస్తున్నారు. సో ఇప్పుడు సి అనేవాడు టోటల్ 24లో దీనికి లెక్కన ఎంత చేశాడు, మొత్తం నీకు వర్క్ కంట్రిబ్యూషన్ ఎంత అయింది 3/24. 3/24 అంటే 1/8 అంటే వర్క్ మొత్తం వచ్చిన డబ్బుల్లో కూడా అతనికి 1/8 ఇస్తారు. 1/8 అంటే నీకు ఎంత అంటే 400 వచ్చింది. 3200 ఇంటూ 1/8 వచ్చి 400 వస్తుంది. ఈ విధంగా కొంచెం లెంతీగా వస్తుంది, టైం కన్జ్యూమింగ్లో అవుతుంది మనకి. నేనేం చెప్తానంటే ఓవరాల్గా ఎట్లా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఏ 6 డేస్ చేశాడు, 6 డేస్ చేయగలడు పని, కానీ ఎన్ని రోజులు చేశాడు 3 డేస్ చేశాడు. అంటే వర్క్ 1 డేలో ఏ ఎంత చేయగలడు 1/6 చేయగలడు. 3 డేస్లో అంటే అతని కంట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ వచ్చి హాఫ్ వర్క్ అయిపోయింది. ఇంకా మిగిలిన వర్క్ ఎంత ఉంది, హాఫ్ ఉంది. ఇప్పుడు ఏ ఏమో హాఫ్ వర్క్ చేశారు, ఈ బి అండ్ సి ఇద్దరు కలిపి మిగతా హాఫ్ చేశారు మనకి. కానీ బి 3 డేస్లో బి 8 డేస్ కాబట్టి ఒక రోజుకు 1/8 చేయగలడు, 3 డేస్లో 3/8 చేయగలడు. సో బి 3/8 చేస్తే ఇక్కడ ఈ హాఫ్ అంటే హాఫ్ అని మనం ఏం చేయొచ్చు 4/8 వర్క్ అని అనుకోవచ్చు. అప్పుడు 4/8లో 1/8 పోతే సి కంట్రిబ్యూషన్ వచ్చి 1/8 వర్క్ టోటల్ వర్క్లో. కాబట్టి వచ్చిన రెమ్యూనరేషన్ 3200లో కూడా సికి వాటా ఎంత 1/8 అంటే 400 వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ ప్రాబ్లమ్ని ఓరల్గా సాల్వ్ చేసేయచ్చు పెన్ను పెట్టకుండానే. సో అది చాలా ఇంపార్టెంట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం కలిసి వస్తుంది. ఇదే విధంగా మనము చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇవి అయిపోయిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు పాత ప్రాబ్లం కానివ్వండి, దీనికి సంబంధించి ఈ మాదిరి ఇంకొక మోడల్ క్వశ్చన్స్ మీకు హోంవర్క్ కింద ఇస్తాను. ఆ 2 క్వశ్చన్లు కూడా మనం దీంట్లో పెడతాము. సో అవి మీరు ఒకసారి వర్కౌట్ చేసుకొని కామెంట్స్లో వాటి గురించి చెప్పి ఆన్సర్స్ చెప్పేశారంటే నెక్స్ట్ వీడియోలో అవి మనం డిస్కస్ చేస్తాం ఫుల్ లెంత్లో అవి 2 కూడా. సో అప్పుడు మనకు కొంచెం రివిజన్ లాగా అయినట్టు అవుతుంది. బట్ ఈ మోడల్స్ అన్నీ కూడా చాలా టిపికల్ మోడల్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ మోడల్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అందువల్ల అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటాయని చెప్పని మనం అప్లోడ్ చేస్తున్నాము డిస్కస్ చేసి. సో థ్యాంక్ యూ ఆల్.